ఫోన్లో రీల్స్ చేయడానికి ఎవరైనా కత్తులతో పొడుస్తారా? అవును, తమిళనాడుకు చెందిన నలుగురు యువకులైతే ఈ పని చేశారు. ఒడిశాకు చెందిన సూరజ్ అనే వ్యక్తి తమిళనాడులో చెన్నై నుంచి తిరుత్తనికి వెళ్ళే లోకల్ ట్రైన్లో అయితే ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఉండే తిరువలంగాల్లో అయితే నలుగురు యువకులు అయితే ఎక్కారు. వీళ్ళు ఎక్కిన తర్వాత వీళ్ళ దగ్గర 2 కత్తులు ఉన్నాయన్నమాట. ఆ కత్తులు తీసి వీళ్ళైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తున్నప్పుడు ఆ కత్తితో ఇతను పొడవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇలాంటి వీడియోస్ అయితే వీళ్ళైతే షూట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ వీడియోస్ని అపోజ్ చేసిన ఆ సూరజ్ని అయితే వాళ్ళైతే గొడవ పడ్డారనమాట. గొడవ పడిన తర్వాత ట్రైన్ ఎప్పుడైతే తిరుత్తని రైల్వే స్టేషన్లో ఆగుతుందో అప్పుడు అతన్ని ఫోర్స్ఫుల్గా అయితే లాక్ వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి ఒక మనుషులు లేని నిర్మానుషమైన ప్రదేశానికి లాక్ వెళ్ళి కత్తులతో అయితే చాలా దారుణంగా అయితే దాడి చేశారు. అతని మొహం మీద, అతని తల మీద, అతని చేతుల మీద అయితే చాలా దారుణంగా ఆ 2 కత్తులతో అయితే నరికారనమాట. ఇక్కడైతే నలుగురు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిన యువకులైతే ఉన్నారు. ఈ నలుగురి వయసు వచ్చేసి 17 సంవత్సరాలు మాత్రమే. ఈ నలుగురు గాంజా అయితే తీసుకున్నారన్నమాట. ఎప్పుడైతే ఈ వీడియోస్ బయటకు వచ్చాయో అప్పుడు పోలీసు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ నలుగురిని పట్టుకొని జైల్లో వేశారు. ఎప్పుడైతే ఈ ముగ్గురు నరుకుతున్నాడో ఇంకొక వ్యక్తి వచ్చేసి దీన్నంతా షూట్ చేసి అతనైతే వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, గాంజా సేవించడం వల్ల ఇలాంటి యువకులైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కూడా ఇలాంటి హత్యలకైతే పాల్పడుతున్నారు. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదన్నమాట. ఆ తిరుత్తని రైల్వే స్టేషన్ దగ్గర అతన్ని చాలాసేపు నరికిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతనైతే అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు. దాని తర్వాత కొంతసేపటికి ఇతనే తేరుకొని మెయిన్ రోడ్డు మీదకైతే నడుచుకోవచ్చారు. అతను చూసిన మిగతా వాళ్ళైతే తిరుత్తని గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చేర్చారనమాట. సో గాంజాకైతే అందరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే గాంజా సేవించిన వాడికి బుర్ర పనిచేయదనమాట. ఇలాంటి పనులు చేస్తుంటారు. గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.